ఎకరా 151.25 కోట్లు. నియోపోలిస్ లేఅవుట్ మరో రికార్డ్. మరో ఫ్లాట్ ఎకరా 147.75 కోట్లు. 15వ ప్లాట్ 4.5 ఎకరాలట. 4 ఎకరాల 3 గుంటలు. దక్కించుకున్న జిహెచ్ఆర్. 16వ ప్లాట్ 5 ఎకరాల 3 గుంటలు. దక్కించుకున్న గోద్రేజ్ సంస్థ. మొత్తం 4 ప్లాట్ల అమ్మకం ద్వారా హెచ్ఎండిఏకు 2,708 కోట్ల ఆదాయం. డిసెంబర్ 3న మరో 2 ప్లాట్లకు వేలం. అంటే అమ్ముకుంటా ఉండి మీరు. నియోపోలిస్ లేఅవుట్ మరో రికార్డ్. ఓకే, అమ్ముకుంటా ఉండి మీరు అట్లనే. ఎకరం ఎంత వలికిందండి? 151.25 కోట్లు. అంతా ట్రాష్. కావాలని మార్కెట్ పెంచుదామని అట్లేదో చూపించుకుంటున్నారు వీళ్ళు. 150 కోట్ల ఎకరం అంటే సామాన్యులు కొనగడే సిచ్యువేషన్లో ఉన్నారా? అట్లీస్ట్ కొన్ని వందల గజాల భూమిని కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నదా ప్రజలకు, సామాన్య ప్రజలకు? ఆలోచించాలి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే ఈ 2,708 కోట్లు వచ్చినాయి కదా మీకు, ఈ 2,708 కోట్లను మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అవుట్సోర్సింగ్ ఎవరికైతే ఏమంటారు జీతాలు వస్తలేవో వాళ్ళకి, స్టాఫ్ నర్సులకు, అండ్ అట్లాగే ముఖ్యంగా రిటైర్ అయినటువంటి టీచర్లకు, రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు ఈ రిటైర్మెంట్ పెన్షన్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నదా? ఈ 2,708 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతారు? ముఖ్యంగా మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి మనసైనా మీకున్నదా అని చెప్పి నేను స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నాను.